ఉంటుందా? ఈ రోజు ఎత్తికిస్తాను మా అక్క మా తోటకోళ్ళు కొడుకు అని చెప్పని కలుసుకొని నా మొగుడిని ఎలా తొమ్మిది పట్టుకొని ఒక్కడైతే చంపలేరని ఇగో మా తోటకోళ్ళు ఇగో ఈ శాఖ చంద్రులు గాడు పట్టుకొని పంపించారు బాబు. నాకు తెలియదండి, కర్రో తెలీదు. ఒక సెల్ల ఒకటి పట్టుకొని మూడు పిల్లలు ఇద్దరు సావని చచ్చాలే కాలువలో వేస్తాం అనుకుంటే వెళ్తున్నారు బాబు. ఈ చంద్రులు గారిని బాబు ఎక్కడ ఉన్నాడు మా ఆయన అడిగితే అగో చంపేసి ఆ కాలువలో వేసారు తెచ్చుకున్నాడండి. ఇటు సాకల చంద్రులు గారు. నా పేరు పసుపురెడ్డి జ్యోతి బాబు. సీనండి చచ్చిపోయిన అతను. పసుపురెడ్డి సంటే అండి చంపినాడు. వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడేనండి. పసుపురెడ్డి సచ్చిపోతాండి వాళ్ళ సొంత మరదలేనండి. పసుపురెడ్డి అజయ్ అండి ఆ సొంత కొడుకేనండి. సచ్చిపోతండి మా మేము పాపం ఉందండి. ఆ ఊర్లో ఒక మాట చేశాడు బాబాడు. ఆ ఊర్లో ఒక మనిషిని చంపేశాడండి. సంటిగాడు సచ్చిపోతే పసుపురెడ్డి లక్ష్మి పసుపురెడ్డి అజయ్ అక్కడ కూడా చంపేశారు బాబు. చిన్నపిల్లని తప్పించి మిగతా వాళ్ళకి మా తోటకోళ్ళు పట్టుకుందండి. పేరు పసుపురెడ్డి సచివతి. అది పట్టుకుందండి. పట్టుకుంది మనిషిని పట్టుకుంది. ఇగో సాకల చంద్రులు గాడు బొమ్మల చంద్రులు గాడు ఆడు ఈ ఇద్దరు పట్టుకొని మా ఆయన పొడిపించారు బాబు. కొడుకొచ్చాడండి. కొడుకున్నాడండి వెనకాల పైన. తర్వాత పసుపురెడ్డి అజయ్ మా అత్త అవుతాయి పసుపురెడ్డి లక్ష్మి మొత్తం వీళ్ళందరూ పట్టుకున్నారండి. ఆడు కొడతాడండి. నాకు ఊర్లో రైతులు వచ్చి చెప్పారు బాబు. చంపింది మరదలు తమ్ముడు తల్లి కొడుకు వీళ్ళు చంపారు. ఇల్లు ఒక రోజులే సరిపోతాను నువ్వు ఉండరా బాబు అని చెప్పాను బాబు. నా బతుకు నా సొంత అన్నదప్పుడు బాబు నరికేచండి అన్ననే. నా పెద్ద అన్న చంటిగాడన్నాడు పోతే చంపేశాడు కొడుకు ఆడు కలిపి. అమ్మా బాధ కచ్చాల వాళ్ళు ఆడిల్లు కట్టుకొని బతుకుతున్నాడని నా కూతురు ఇచ్చాను ఆడు కొడుక్కి. ఆ కచ్చాల వల్లే చంపేశాడు అన్నదమ్ముడు. నేను తమ్ముడు సంటిగాడు బాబు. ఆడు కొడుకు అజయ్ గాడు అక్కడ. పసుపురెడ్డి గోపించండి. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి పేరు పసుపురెడ్డి శ్రీను. మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పత్తపగ్గం గ్రామం. మా నాన్నకి మా బాబాయ్కి పాత పగలు ఉన్నాయి. పాత పగలు అంటే ఇప్పుడు మా బాబాయ్ వేరే ఆవిడని చంపుదామనేసి మమ్మల్ని వాళ్ళు దారి ఇటు వెళ్తున్నారు ఏంటి అనేసి మమ్మల్ని వాళ్ళ ఇంటి చుట్టూకి వెళ్ళి పంపించి వాళ్ళు కనుక్కొని మాకు చెప్పమన్నారు. చెప్పమంటే మా అమ్మ మా నాన్న ఉండి మాకు అలాంటి పెట్టద్దండి, అలాంటి మాకు సంబంధం లేదు అనేసి మా అమ్మ మా నాన్న అనగానే మా బాబాయ్ ఉండి అవన్నీ గొడవలకి తగ్గులకి అవుతాయి అనేసి అది ఒక పగ పెట్టుకున్నాడు. అది ఒక పగ పెట్టుకున్న తర్వాత మాకు ఇంటి మీదకి వచ్చి ఒకసారి చెయ్యరు కొట్టేశాడు మా నాన్నకి మా బాబాయ్. రెండోసారి మళ్ళీ వచ్చి అలాగే కాలు కొట్టేశాడు. ఇంకా అవన్నీ అయిపోయినాక సర్దుమొద్దుకున్నాం కదా అనేసరికి మా నాన్న చెప్పడానికి బండి కొనుక్కొని వ్యాపారం చేసుకుంటున్నాడు. చేసుకునే టర్లో నేను రాత్రి అనేక ఎమర్జెన్సీ మా నాన్న సెంటర్కి లూడిస్ తీసుకొస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో బండి ఆపి ఇద్దరు వ్యక్తులు బండి ఆపి ఒక వ్యక్తి మాట్లాడుతుండగా ఇంకో వ్యక్తి బండి లాగేసుకొని బిల్లు పెట్టుకొని తొక్కులోకి తీసుకెళ్ళి మా పిన్ని కత్తి అందిస్తే మా తమ్ముడు ఆ చాకలైన పట్టుకొని మా పిన్ని మా బాబాయ్ చంపేసి మెడ కోసేసి మెడ తిప్పేసి కాలువలో పడేసారు. మా అమ్మేమో వేరే ఆయన చాకలైన అడుగుతుంటే మా అమ్మని బాబు మా ఆయన ఏడు బాబు అని అడిగితే మీ ఆయన్ని మేము ఇగో చంపేసి కాలువలో పడేసాం అన్నారు. అనేసిన తర్వాత మా అమ్మోళ్ళు కాలువలో చేసుకొని అంతా పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. ఇక్కడ అంతా ఏమన్నా మాట్లాడుతుంటే మా మీదకి గొడవలు తిరుగుతున్నారు. అక్కడ ఏమవుతుందో కూడా తెలియట్లేదు. కేసు మాత్రం ఫైల్ చేయట్లేదు. అసలు కేసు ఫైల్ చేయమని అడుగుతుంటే ఆ కేసు నడుస్తుంది, అసలు అది కేసు అవ్వదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆడి ముందే రెండు మటర్లు చేసి ఉంచాడు. ఈ సెంటర్కి వెళ్ళామండి. సెంటర్కి వెళ్ళి నూడిల్స్ గారు కట్టుకొని వచ్చేసరికి 8 గంటల్లో తిరగదాకి వెళ్దాం బండిలోనూ తాళం లాగాం. బండితో తాళం లాగేసి మనిషి నా ఎత్తు ఎందుకంటే పక్క లాగేశాడు.
పక్క లాగేసి ఎందుకంటే మనిషిని పొడిచాడు. పొడిచిన వెంటనే నేను ఇంటికి వెళ్ళి నేను కౌలు చెప్పాను వాళ్ళకి. ఏంటి మీ ఆయన కుట్టేస్తాండ్రో వెళ్ళమ్మా ఏంటి అయ్యమ్మ పేరు జ్యోతమ్మ అని చెప్పాడు. అయ్యమ్మకి చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోనండి. నేను నా భయం వేసింది అంతే. నేను నన్ను పొడిచేస్తా అంట. పొడిచిన తర్వాత నేను ఏం చెప్పాను అంతే. నాకు చూసింది అదే ఆ అమ్మతోనే జ్యోతమ్మతో చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను. ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. రైట్ ఇద్దరు లాగారు. లాగేసి పొడిచి చెప్తారు. పొడిచిన తర్వాత 6 మనుషులు వచ్చారు. వచ్చేసి చంపేశారు. నా పేరు గోగ భాష అండి. మీ పేరు కూడా చూశానండి. నాన్న పేరు పసుపురెడ్డి శ్రీను. మా అమ్మ మా నాన్నని లూడీస్కని పంపించింది. లూడీస్కని పంపిస్తే ఏమో 7:30, 8 అవుతుంది టైం. అయితే ఏమో ఇంకా రావట్లేదు, పొద్దుపోతుందని చెల్లి నేను అక్కడ వినాయకుడి పెట్టేది ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి చూసాము. చూస్తే ఏమో చెల్లి కొంచెం మెదడుకి వెళ్ళింది. మా పిన్ని ఏమో వచ్చింది. మా పిన్ని కత్తి కట్టుకొని వచ్చింది. కత్తి ఏమో మేమున్న మనిషిని చెంగులను దాచేసి మా పిన్ని చాకని తెచ్చిందని సరే నేనేమో మా పిన్ని వెనకత్తులు వెళ్ళాను. మా పిన్ని వెనకత్తులు వెళ్తే ఏమో రోడ్డు మీద మా అజయ్ తమ్ముడు, మా అజయ్ అన్నయ్య చేతులు కాళ్ళు పట్టుకున్నాడు. ఒక సైడ్ ఏమో చాకలతనేమో ఒక సైడ్ చేతులు కాళ్ళు పట్టుకున్నాడు. మా పిన్నేమో మా బాబాయ్కి కత్తిచ్చింది. మా బాబాయ్ ఏమో మా నాన్న పేక కోసేసాడు. నా ముందే నేను చూసాను. మా రక్తం కూడా నా ఒంటి మీద ఉంది. ఇంకోటి మొత్తం అంతా వరదలు అయిపోతుంటే ఏమో కడుక్కున్నామండి మేము. అంతేనండి. అతను మాత్రం ఎలాగైనా మీరు శిక్షించాలండి. మా నాన్న చంపిన వాళ్ళు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.